హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. నేను ఐకాన్ బాబు నుంచి మాట్లాడుతుంటే కొందరికి ఏదో పొడుచుకొచ్చేస్తుంది. నేను ఇంకా ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి ఇన్డెప్త్గా వెళ్ళి డిస్కస్ చేస్తా ఐకాన్ బాబు గురించి. ఎందుకంటే ఐకాన్ బాబు ఒక ఆర్టిస్ట్గా నేను చాలా ఇష్టపడతాను. తన సినిమాలు కావచ్చు, తను వెళ్ళే రూట్ కావచ్చు, గంగోత్రి నుంచి తన ప్రయాణం కావచ్చు, జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఆర్టిస్ట్గా. కానీ నేను తప్పు పట్టేది ఎక్కడ అంటే పర్సనల్గా తను తీసుకునే డెసిషన్స్ చాలా వరస్ట్గా ఉంటున్నాయి. అంటే తనకు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా, లేకపోతే తన రూట్ తను వెళ్తున్నాడా, తను ఏమనుకుంటే అది చేసుకుంటూ వెళ్తున్నాడో నాకు తెలియదు. కానీ పర్సనల్గా మాత్రం డెసిషన్స్ చాలా వరస్ట్గా ఉన్నాయి. ఫస్ట్ భారీ రాంగ్ స్టెప్ ఏంటంటే మెగా ఫ్యామిలీని దూరం పెట్టి తను ఇండివిజువల్గా అల్లు అనే బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకోవడం తప్పు కాదు, అది కూడా తప్పు కాదు. మెగా ఫ్యామిలీలోనే ఉండి చేసుకోవచ్చు కదా, క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఏమో వద్దంటున్నారా? చిరంజీవి గారు వద్దంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు వద్దంటున్నారా? టోటల్ మెగా ఫ్యామిలీ అంతా సపోర్ట్ అవుతుంది కదా. ఇదిగో మావయ్య, నేను ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నాను, నాకు సపోర్ట్ చేయండి అంటే ఎందుకు సపోర్ట్ చేయరు? చిన్న లాజిక్ మిస్ అయ్యారు మీరు ఐకాన్ బాబు, ఆ లాజిక్ మిస్ అయిపోయారు. ఎందుకు సపోర్ట్ చేయరు బా? ఇంతమందికి పవన్ కళ్యాణ్ గారు ఎవరో తెలియని పేదవాళ్ళకి లక్షల లక్షలు ఖర్చు పెడుతూ, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటే నీకెందుకు సపోర్ట్ చేయరు? నువ్వు పర్సనల్గా అనుకున్నావు వీళ్ళు నేను అంటే ఈ విషయం చెప్తే ఎక్కడ ఫీల్ అవుతారో, సో మొత్తానికి రివర్స్ అవుతుందేమో అని చెప్పేసి నువ్వు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుంటే వాళ్ళు నెగిటివ్ చేసుకున్నావు. అర్థమవుతుందా? అలా నెగిటివ్గా నీ కొద్దీ నువ్వు ప్లాన్ చేసుకునేసి నీకంటూ ఒక ఒక పిచ్చ గ్యాంగ్ ఉంది. నేను మాట్లాడదని చెంచా గ్యాంగ్ ఒకటి ఉంది. వాళ్ళంతా ఫస్ట్ చెడదొబ్బింది వాళ్ళే నిన్ను. అన్నా నువ్వు దేవుడివి అన్నా, నువ్వు సపరేట్గా వస్తే వీళ్ళెక్క మారిపోతుంది అది ఇది అని చెప్పేసి చెడదొబ్బింది. భజన బ్యాచ్లు ఇండస్ట్రీలో ఇది ఒక దరిద్రం అబ్బా. ప్రతి హీరో దగ్గర, ప్రతి ప్రొడ్యూసర్ల దగ్గర, ప్రతి డైరెక్టర్స్ దగ్గర ఈ భజన బ్యాచ్లు ఎక్కువైపోతుంటారు. ఒకడికి సక్సెస్ వచ్చింది అంటే చుట్టుముట్టేస్తారు, ఎవరిని రానివ్వరు అనమాట. ఈ భజన బ్యాచ్ల వల్లే సగం దరిద్రం సినిమా ఇండస్ట్రీలో. దానివల్లే, ఎస్పెషల్లీ భజన బ్యాచ్ల వల్లే ఈ ఐకాన్ బాబు సంకనాగిపోతున్నాడు. బాగానే ఉంటుంది, ఇప్పుడు బాగానే వెళ్తాం మనము మెగా ఫ్యామిలీని దూరం పెట్టుకొని. ఇవన్నీ అవసరమా? దూరం పెట్టుకున్నావు, పోతుంటావు, ఎక్కడో చోట రాంగ్ స్టెప్ వేస్తావు. చెప్పేవాడు లేకపోతే ఎక్కడో చోట రాంగ్ స్టెప్ పడుతుంది. ఆల్రెడీ పడిపోయింది, రాక అనే ప్రాజెక్ట్ మీద పడిపోయింది నాకు తెలిసి. దూరం పెట్టుకోవద్దబ్బా. అంత పెద్ద ఫ్యామిలీ నాకు తెలిసి దేవుడిచ్చిన వరం అది. మెగా ఫ్యామిలీని దూరం పెట్టుకుంటే ఏమొస్తుంది? వాళ్ళని ఏదైనా కూడా నేచర్లో మనం ఉన్నప్పుడు, నేను నేచర్ని ఎక్కువ నమ్ముతాను. నేచర్లో మనం ఉన్నప్పుడు నెగిటివిటీ ఎక్కువ తీసుకోవద్దండి. పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్తూ ఉంటేనే ఎక్కడైనా పనులు అవుతాయి. నువ్వు ఒక మంచి పని చేయాలనుకున్నావు, సో ఆ మంచి పని చేసే ప్రాసెస్లో నువ్వు పాజిటివ్గా తీసుకుని, ప్రతి ఒక్కటి పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్ళు. ఎందుకు డెవలప్ కాలేము అంటే, ఇప్పుడు నేను డెవలప్ కాలేదా సూర్య అని చెప్పేసి నాకు ఐకాన్ బాబు క్వశ్చన్ చేయొచ్చు. డెవలప్ అయినట్టే ఉంటుంది. ఎక్కడో చోట దెబ్బ పడినప్పుడు ఏంటంటే అప్పుడు కూర్చొని ఇట్లా రాళ్ళ మీద కూర్చొని ఆలోచించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు ఐకాన్ బాబు. మెగా ఫ్యామిలీ అనేది ఒక అద్భుతమైన ఫ్యామిలీ. అది ఎంతమంది హీరోలను క్రియేట్ చేస్తుందా లేదా? ఎంతమంది పని దొరుకుతుంది? అసలు ఆయన కదపగలమా? ఆ ఆలోచన రావడం తప్పబ్బా. దీని మీద మీ ఎఫెక్ట్ ఉందా లేదు? ఓపెన్గా మాట్లాడుకుందాం. ఏం ఐకాన్ బాబు, అల్లు మాయ మీరు కలిసి చేస్తున్నారు లేదా దిల్ రాజును సంకన వేసుకొనేసి? తప్పు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో మాకు తెలుసు క్లియర్గా. మీరు తప్పు చేస్తున్నారు, దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. తప్పును సరిదిద్దుకున్నారనుకో మళ్ళీ సెట్ అయిపోతుంది. మీరు చేస్తున్న తప్పుల్ని ఎండగడుతున్నాను అంతే. మీరు తప్పు చేస్తున్నారు అని చెప్తున్నాను అంతే. మరలా చెప్తున్నారు, మీరు ఆర్టిస్ట్గా నాకు ఎనలేని అభిమానం. పుష్ప, మీరు నాకు తెలిసి మీరు సినిమా చేసి మీరు ఎన్నిసార్లు సినిమా చూస్తుంటారో తెలియదు, కానీ పుష్ప 100 సార్లు నేను చూశాను. ఇప్పటికి కూడా ప్లే అవుతుంటుంది. మంచి ఇన్స్పిరేషన్ మూవీ. ఒక లో స్టేజ్ నుంచి ఒక హై స్టేజ్కి వెళ్ళే స్క్రీన్ ప్లే ఉంది, అల్టిమేట్ ఉంటుంది అది. నాకు చాలా ఇన్స్పిరేషన్ అది. నాకు
టోటల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో 2 సినిమాలు ఇన్స్పిరేషన్ తెలుసా? అందులో మీదొకటి ఉండడం నిజంగా గ్రేట్ థింగ్ అది. 2 సినిమాలు, ఒకటి 'బిజినెస్ మ్యాన్', 2 'పుష్ప'. ఈ 2 సినిమాల ఇన్స్పిరేషన్‌తోనే నా లైఫ్‌ని రీసెట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను నేను. ఎంత గొప్ప సినిమాలవి. అలాంటి గొప్ప సినిమాలు చేసిన ఐకాన్ బాబు మీకు పర్సనల్‌గా ఈ బుద్ధి ఏంటి అంటున్నాను. తప్పు గదా! రాంగ్ స్టెప్ గదా! ఒక మంచి ఫ్యామిలీలో ఉన్నారు. ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. ఒకసారి కూర్చొని మాట్లాడుకొనేసి లేదు అరే! ఎక్కడో పొరపాటు జరిగిపోయిందని చెప్పేసి మళ్ళీ రీసెట్ చేసుకుంటే టోటల్ మెగా ఫ్యామిలీ కాదు, మెగా ఫ్యాన్స్ నాలాంటి ఫ్యాన్స్ అంతా నీకు పాలాభిషేకాలు చేస్తారు. నీకు అది అర్థం కావడంలే. చెప్పేవాడు లేకనే చెడిపోతారు. నీకు చెప్పేవాడు లేరు. నాకు వస్తాయి బూతులు. ఈ భజన బ్యాచ్లే నిన్ను చెడదొప్పుతున్నారు ఐకాన్ బాబు. అది అర్థం చేసుకొనేసి మరలా మెగా ఫ్యామిలీతో రీసెట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా ఐకాన్ బాబు మెగా ఫ్యామిలీలో ఉండాలని నేను కోరుకుంటున్నా. అది తప్పంటే ఎట్లా? నేను మాట్లాడే తప్పంటే ఎట్లా? మళ్ళీ నా మీద సెటర్ లేదండి. చాలామంది పెయిడ్ బ్యాచ్లు వచ్చేసి నాకు కామెంట్లు పెట్టడం చేయడం చేస్తున్నారు. ఏం పర్లేదు. నేను తప్పుంటే తప్పే అని మాట్లాడతాను. ఎవరు తప్పు చేసినా మాట్లాడతాను. సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ తప్పు జరిగినా మాట్లాడతాను నేను. గుండు బాస్ మాట్లాడుతూనే ఉంటాడు. నిజాలు మాట్లాడుతూనే ఉంటాడు. అర్థం చేసుకోండి. మెగా ఫ్యామిలీతో మరలా రీసెట్ అవ్వడానికి, కనెక్ట్ అవ్వడానికి ఒక మంచి ఫ్యామిలీని వదులుకోవద్దబ్బా. మీకు అద్భుతమైన ఫ్యామిలీ దొరికింది. దేవుడు ఒక వరం ఇచ్చాడు. దాన్ని ఎందుకు చెడదొప్పుకుంటారు ఐకాన్ బాబు? అర్థం చేసుకునేసి మరలా మెగా ఫ్యామిలీతో మీ బ్రాండ్ క్రియేట్ చేసుకోవద్దని చెప్పట్లే. కానీ వైరం వద్దు అంటున్నా, గొడవలొద్దు. అపైత్యం మనసులో పెట్టుకున్నాం అనుకో మీకు మైండ్ పనిచేయదు. మీ లైఫ్ మీద మీకు కాన్సన్ట్రేషన్ పోతుంది, కంట్రోల్ పోతుంది. కంట్రోల్ పోతే ఏమవుతుంది? ఎక్కడో చోట రాంగ్ రూట్ వెళ్తే ట్రైన్ ఎక్కడో వెళ్ళిపోతుంది. అంటే మనం ట్రాక్ మీద వెళ్ళాల్సింది వంకలోకి వెళ్తుంది. వంకలోకి వెళ్తే అంతే, దబిడి దిబిడే. అర్థం చేసుకునేసి లైఫ్ని మరలా రీసెట్ చేసుకునే ప్రయత్నం చేయ ఏకాన్ బాబు. మేమంతా మీ వెంటే ఉన్నాం. మా మెగా ఫ్యాన్స్ మొత్తం మీ వెంటే ఉన్నారు. కానీ తప్పును సరిదిద్దుకోవాలి. తప్పును సరిదిద్దుకుంటే టోటల్ మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన మొత్తం మీ వెంటే ఉంటుంది. కానీ మరలా చెప్తున్నాను, తప్పును సరిదిద్దుకోండి. నా పేరు వారణాసి సూర్య @ గుండు బాస్. థ్యాంక్ యూ సో మచ్.